డీజిల్ కాబట్టి మనకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది టైప్ 2 మోడల్ కిందకి వస్తుందండి. చాలా మంది కస్టమర్లు గ్రాండ్ ఐటెన్ కానీ సెలీరియో వెహికల్స్ వీటిలలో మనకు తక్కువ బడ్జెట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసే వాళ్ళకైతే హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇందులో వచ్చేసి మనకు డీజిల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మా దగ్గర 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. మన దగ్గర i20 గురించి ఒక కస్టమర్ విజిట్ అయ్యాడంటే మనకు 1, 2 లేదా ఆప్షన్ కాకుండా అరౌండ్ మనకు 10 కార్స్ అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి. i10 వెహికల్స్ అరౌండ్ 10 కార్స్ దాకా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్ వచ్చేసి 2 lakhs. హాయ్ వ్యూయర్స్, మా ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ అండి. యువర్ కార్ అనే అడ్రస్ మాదాపూర్ 100 feet రోడ్ లో ఎగ్జాక్ట్ మనకు రత్నదీప్ సూపర్ మార్కెట్ ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ మల్టీ బ్రాండెడ్ యూజ్డ్ కార్స్ అయితే మనం సేల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ ప్రజెంట్ ఇప్పుడు మీరు చేసే వీడియోలో అయితే మన దగ్గర గ్రాండ్ ఐటెన్ వెహికల్స్ గురించి కానీ i20 వెహికల్స్ గురించి కానీ అరౌండ్ మా దగ్గర 30 కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సపోజ్ గ్రాండ్ ఐటెన్ వెహికల్స్ కూడా మీరు విజిట్ అయ్యారంటే అరౌండ్ మనకు 10 to 15 కార్స్ అయితే ఎనీ టైం స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ నుంచి ఆల్ వెహికల్స్ కూడా మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని గ్రాండ్ ఐటెన్ వెహికల్స్. అక్కడ ఆ లైన్ అంతా మొత్తం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేసుకుంటే అరౌండ్ మనకు 10 to 12 కార్స్ i20 వెహికల్స్ కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఇప్పుడున్న మనకు ఈ ఏవైతే గ్రాండ్ ఐటెన్ అండ్ i20 వెహికల్స్ లో మనకు ఏవైతే బెస్ట్ కార్స్ మనకు బెస్ట్ ప్రైస్ లో ఉన్నాయో ఆ వెహికల్స్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం చేస్తారండి. హుండై i10 వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు అరౌండ్ 2,50,000 బడ్జెట్ లో ఏదైనా లర్నింగ్ పర్పస్ గురించి కానీ లేదంటే చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ చూసే వాళ్ళకైతే i10 అనేది చాలా సూటబుల్ ఉంటుందండి. మన దగ్గర అయితే i10 వెహికల్స్ అరౌండ్ 10 కార్స్ దాకా అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇందులో స్టార్టింగ్ వచ్చేసి 2 lakhs నుంచి అరౌండ్ 6 lakhs వరకు కూడా గ్రాండ్ ఐటెన్ నియోస్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే ఇది i10 వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ అండి 2011 మోడల్ 2011 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి, అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. ఇందులో మనకి ఏంటంటే ఇన్బుల్ట్ స్టీరియో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, బ్యాక్ వైపర్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఉంటాయి. మనకు మెయింటెనెన్స్ కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. ఇదైతే మనకు 2011 మోడల్ స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి పెట్రోల్ వెహికల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే 2,10,000 లేదా 2,15,000 2,10,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ అలై వీల్స్, ABS, బ్యాక్ వైపర్, పుష్ స్టార్ట్ బటన్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయి. డ్రైవింగ్ వచ్చేసి 75,000 అయితే డ్రైవింగ్ ఉందండి. మనకు ఒకసారి వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా అంటే చాలా బాగుంది. టైర్స్ కూడా న్యూ టైర్స్ అండి. ఇది మన కస్టమర్తో మాట్లాడు దాదాపుగా 4,30,000 లేదా 4,40,000 4,40,000 లేదా 4,30,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇచ్చే ప్రయత్నం చేస్తాం సార్. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు గ్రాండ్ ఐటెన్ కానీ సెలీరియో వెహికల్స్ వీటిలలో మనకు తక్కువ బడ్జెట్ లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చూసే వాళ్ళకైతే మన దగ్గర గ్రాండ్ ఐటెన్ లో 5 కార్స్ అయితే ఆటోమేటిక్ అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఈ వెహికల్ ఇయర్ మోడల్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇది వచ్చేసి ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ ఆప్షనల్ అండి. స్పోర్ట్స్ ఆప్షనల్ అంటే ఈక్వల్ టు మనకు ఆస్టాక్ ఏవైతే ఫీచర్స్ ఉంటాయో 95% అదే ఫీచర్స్ ఇందులో కూడా ఉంటాయి. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. డ్రైవింగ్ వచ్చేసి 65,000 65,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది ప్రైస్ అయితే కస్టమర్తో మాట్లాడుకుంటే 4,60,000 లేదా 4,50,000 4,60,000 లేదా 4,50,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తానండి. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇందులో వచ్చేసి మనకు డీజిల్ వెహికల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మా దగ్గర 3 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇయర్ వచ్చేసి 2018 మోడల్ సార్, 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్. స్పోర్ట్స్ అంటే మనకు మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. అయినప్పటికీ ఇందులో మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ ఇన్బుల్ట్ స్టీరియో, బ్యాక్ వైపర్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. గ్రాండ్ ఐటెన్ డీజిల్ వెహికల్ అనేది అరౌండ్ 22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వెహికల్లో. మనకు డీజిల్ వెహికల్ కాబట్టి మనకు యాక్చువల్గా అయితే పెట్రోల్ వచ్చి అరౌండ్ 16-17 దాకా మైలేజ్ ఇవ్వచ్చు. కానీ డీజిల్ వెహికల్ అనేది మనకు మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అరౌండ్ 20+ దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. సో మీరు ఇంటీరియర్ చూసుకుంటే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ చేశారు. వచ్చేసి 2018 మోడల్ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ కాబట్టి మనకు కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్గా 4,30,000 లేదా 4,40,000 అంటే 4,40,000 లేదంటే 4,30,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అంటే తెలుసు కదండి, మిడ్ వేరియంట్ కింద వస్తుంది. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవింగ్ వచ్చేసి ఓన్లీ 48,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే 4,60,000 లేదా 4,50,000 4,50,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్, టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఇది మైలేజ్ కూడా అరౌండ్ 20+ ఇస్తుంది మైలేజ్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ యాక్చువల్గా ఎదిగిన అలై వీల్స్ జనరల్గా ఆస్ట్రా వెహికల్కి వస్తాయి, కానీ అవి తిప్పించేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలై వీల్స్ చేయించుకున్నారు కస్టమర్ బయట.
ఇది డ్రైవ్ వచ్చేసి 62 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది డీజిల్ వెహికల్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపు 3,70,000 నుంచి 3,50,000 బడ్జెట్లో వచ్చే అవకాశం ఉందండి. 3,70,000 కానీ లేదంటే 3,50,000 ఆ బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇంతవరకు మనం గ్రాండ్ ఐటెన్ వెహికల్స్ గురించి మనం యూజ్ చేసాము. సో ఇప్పుడైతే మనకు I20 లైన్లో ఉన్నాము. I20 గురించి వాటి మోడల్స్ ఏంటి, వాటి ప్రైజెస్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ వచ్చేసి 2012 మోడల్ అండి. ఈ వెహికల్ 2012 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అండి. స్పోర్ట్స్ అంటే మనకి మిడ్ వేరియంట్ కింద వస్తుంది. ఆస్ట్రాకు స్పోర్ట్స్ వచ్చేసి జస్ట్ జనరల్ గా ఓన్లీ సింగిల్ ఎయిర్ బ్యాగ్ తేడా ఉంటుంది, ఒకటి పుష్ స్టార్ట్ బటన్ డిఫరెన్స్ ఉంటుందండి. రిమైనింగ్ ఆల్ ఫీచర్స్ అయితే సేమ్. అందులో మనకి ఆస్ట్రాక్ ఏవైతే ఫీచర్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ అవే ఫీచర్స్ అయితే ఇందులో ఉంటాయి. ఇది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. డీజిల్ కాబట్టి మనకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది Type 2 మోడల్ కిందకి వస్తుందండి. ఇది వచ్చేసి మనకు 2012 మోడల్ స్పోర్ట్స్ డీజిల్ వెహికల్ కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 3 lakhs నుంచి 2,80,000 బిట్వీన్ లో ఉండొచ్చండి. 2,80,000 లేదా 3 లక్షల మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం I20 లైన్లో ఉన్నామండి. మన దగ్గర I20 గురించి ఒక కస్టమర్ విజిట్ అయ్యాడంటే మనకు 1, 2 లేదా ఆప్షన్ కాకుండా అరౌండ్ మనకు 10 కార్స్ అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మీరు లైన్ అంతా చూసుకుంటే ఈ లైన్ అంతా కూడా మనకు I20 వెహికల్ అనేది సపరేట్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు 2012 మోడల్ నుంచి 2021 మోడల్ వరకు, ప్రజెంట్ 2021 మోడల్ వరకు కూడా మనకు కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మనకు స్టార్టింగ్ 2012 మోడల్ నుంచి మనకి ఏ ప్రైజెస్ ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చూసుకుంటే ఇది కూడా సేమ్ 12 మోడల్ అండి. ఇది వచ్చేసి వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా టాప్ అండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మనకు డీజిల్ కాబట్టి అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి మనకు ప్రైస్ కస్టమర్తో మాట్లాడుతుంటే అరౌండ్ 3,20,000 బడ్జెట్లో ఉండొచ్చండి. ప్రజెంట్ అయితే 370 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. 320 లేదా 3,10,000 బడ్జెట్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. Hyundai Elite I20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 మోడల్ అండి. 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వెహికల్ అండి. టోటల్ టాప్ అండ్ వెహికల్ అనమాట. ఇందులో పుష్ స్టార్ట్ బటన్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇందులో అవైలబుల్ ఉంటాయండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ కాబట్టి మనకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అవుట్ లుకింగ్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ వెహికల్ అండి ఇది వెహికల్. ఇది ప్రైస్ వచ్చేసి 5,70,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్. మన కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా దాదాపుగా ఒక 5 lakhs బడ్జెట్లో మన సెల్లర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం. I20 N-Line స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఇది ఇయర్ వచ్చేసి 2021 మోడల్, 2021 మోడల్. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సార్. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 56,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది వచ్చేసి మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 8 lakhs నుంచి 8,20,000 బిట్వీన్ లో వచ్చే అవకాశం అయితే ఉందండి. Elite I20 సార్. ఇది ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి. 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 53,000 మాత్రమే డ్రైవ్ అయింది. జెన్యూన్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. మన పెట్రోల్ వెహికల్ అయితే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఇదైతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 5,40,000 లేదంటే 5,30,000 ఆ ప్రైస్లో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఓకే, చూస్తున్నారు కదండి. ఇక్కడ వచ్చేసి మన దగ్గర I10 కానీ I20 వెహికల్స్ కానీ మనకు ఒక కస్టమర్ I10 వెహికల్స్ విజిట్ అయ్యాడంటే అరౌండ్ మన దగ్గర వచ్చేసి 12 to 15 కార్స్ అయితే గ్రాండ్ I10 వెహికల్స్ కానీ లేదంటే I20 వెహికల్స్ నుంచి వచ్చారంటే కానీ అరౌండ్ 10 to 12 కార్స్ అయితే ఎనీ టైం మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉంటాయండి. ఈ వెహికల్సే కాకుండా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మన దగ్గర అంటే ఇప్పుడు గ్రాండ్ I10 వెహికల్స్లో ఓన్లీ 1 వేరియంట్ ఇలా కాకోకుండా మనకు ఇందులో డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, పెట్రోల్ వెహికల్స్ ఉన్నాయి. ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్ లో మనకు గ్రాండ్ I10 కానీ I20 వెహికల్స్ లో కానీ మనకు అవైలబుల్ ఉన్నాయి. I20 లో కూడా మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్స్ ఉన్నాయి, డీజిల్ వెహికల్స్ ఉన్నాయి, పెట్రోల్ వెహికల్స్ కూడా ఆల్ మనకి ఏంటంటే అరౌండ్ 12 వెహికల్స్, అరౌండ్ ఒక 3 కార్స్ వచ్చేసి డీజిల్ వెహికల్స్, రిమైనింగ్ 6 కార్స్ వచ్చేసి పెట్రోల్ వెహికల్స్. ఇట్లా మన దగ్గర కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో ఒక గ్రాండ్ I10 I20 వెహికల్సే కాకుండా మనకు సపోజ్ ఎగ్జాంపుల్ పోలో వెహికల్ గురించి కానీ లేదంటే స్విఫ్ట్ వెహికల్స్ గురించి కానీ ఇందులో కూడా మనకు ఒక కారు మనం చూడడానికి వస్తే కానీ అరౌండ్ 10 కార్స్ అయితే మనకు చూసేదానికి ఆప్షన్స్ అయితే చాలా వరకు ఉంటాయి. సో అందులో మనకు వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది కస్టమర్స్ కూడా. సో మన దగ్గర ప్రతి ఒక్క ఏదైనా సరే పార్క్ అండ్ సేల్కి వచ్చిందంటే ప్రతిదీ కూడా మనం అలౌ చేయడం అనేది జరగదండి. ప్రతి ఒక్కటి కూడా ఇన్స్పెక్షన్ పూర్తిగా మనకు 220 పాయింట్స్ వెహికల్ పార్క్ అండ్ సేల్కి లోపలికి రాగానే ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా 220 పాయింట్స్ మనం వెహికల్ చెక్ చేసిన తర్వాత వెహికల్ సర్టిఫైడ్ ఉంటేనే మన పార్క్ అండ్ సేల్కి అలౌ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మన కస్టమర్స్కి ఏదైనా సరే మనకు ఫైనాన్స్ ఆప్షన్ కావాలనుకుంటే మన దగ్గర 2 types ఆఫ్ ఫైనాన్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి. 2011 మోడల్ నుంచి కూడా మనకు ఫైనాన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ ఉందండి. బ్యాంక్ ఫైనాన్స్ అనేది లోన్ చేయాలంటే మినిమం 2014 మోడల్ నుంచి అయితేనే మనకు బ్యాంక్ లోన్కి ఎలిజిబిలిటీ ఉంటుందండి. దానికి సిబిల్ స్కోర్ అయితే కంపల్సరీగా మనకు ఎలిజిబిలిటీ ఉంటేనే మనకు
బ్యాంక్ ఫైనాన్స్ అనేది చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఫైనాన్స్ అయితే సివిల్ స్కోర్ అయితే అవసరం లేదు. ఓనర్స్ ఉన్న వాళ్ళు వచ్చేసి మనకు షూరిటీ ఇచ్చారంటే సరిపోతుంది. వెహికల్ కాస్ట్ మనది ఎంత అయితే మనం ప్రైస్ మాట్లాడుకుంటాము సెల్లర్ తోటి, దాని మీద అరౌండ్ 60 to 70% మనకైతే ప్రైవేట్ ఫైనాన్స్ చేయడం జరుగుతుంది. మనం బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళామంటే కన్నా మనం తీసుకున్న మోడల్ను బట్టి దానికి వచ్చే వాల్యుయేషన్ ప్రకారంగా అరౌండ్ 70 to 80% కూడా, అంటే మనకు వెహికల్ కాస్ట్ మీద 70 to 80% కూడా మనం లోన్ చేసే ప్రయత్నం కూడా మనం చేస్తామండి.